నీ పక్కింటోడు నీ గురించినో, నీ భార్య గురించినో, నీ పిల్లల గురించి నెగెటివ్‌గా మాట్లాడితే ఒప్పుకుంటావా? లేదా నీకు తెలిసినోడు, తెలియనోడైనా సరే మాట్లాడితే ఒప్పుకుంటావా? తప్పుపడతావు గదా! వీలైతే కొడతావు, లేకపోతే తిడతావు, లేదా నీ వైఖరి చెప్తావు. నా కుటుంబం ఇంత గొప్పది, నాది గొప్పది, నేనింత గొప్పోడిని అన్నటువంటి. నువ్వు చెప్పినా చెప్పబోయి నీ జీవితం నీదే. వాడు తిట్టినా తిట్టకపోయినా నీ జీవితం నీదే. కానీ నువ్వెందుకు చూస్తున్నావు? సమాజంలో మనమేంటి అన్నటువంటిది ఉండాలి అన్నటువంటిది. ఇది ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, హిందుత్వ అనే విషయంలో భారతీయులు చేస్తున్న తప్పదే. భారతదేశం అనేటటువంటి భావజాలం విషయంలో కూడా చేస్తున్న తప్పదే. మనం ప్రపంచంలోని ఇతర దేశాలకు వెళ్తున్నాం. మనం తప్పు చేయకూడదు. అట్ ద సేమ్ టైమ్ మన గురించి గాని, మన జాతి గురించి గాని, మన దేశం గురించి గాని అక్కడ తప్పుడు ప్రచారం జరుగుతుంటే యూ షుడ్ కౌంటర్ ఇట్. కొట్టమంటల్లా, తిట్టమంటల్లా ఆన్సర్ చెయ్యి. అలాగే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో సమాధానం చెప్పు. ఎందుకంటే భారత్ పట్ల విద్వేషాన్ని రగిలిస్తూ, హిందుత్వం పట్ల విద్వేషాన్ని రగిలిస్తూ, ఏదైతే తీవ్రవాదాలకు మతం ఉన్నాయో మతాలే భారతదేశపుని హిందూ మతాన్ని గురించి తప్పుపడతా ఉంటే, నెగెటివ్ ప్రాపగండా క్రియేట్ చేస్తుంటాయి. వాళ్ళ మతాల్లో ఈ రోజుకి కూడా సమానత్వం లేకపోతే, ఇక్కడ ఎవరి జీవితం వాళ్ళు బ్రతుకుతా ఉంటే, ఇక్కడ లోపాలున్నాయని చెప్పేసి అక్కడ మాట్లాడుతుంటే, నువ్వెవడో మాట్లాడకపోతే, నీ ప్రమాదం నీకు పొంచి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇదెందుకు చెప్పాల్సిందంటే, యూత్ జాతికి సంబంధించిన విద్యార్థుల్ని ప్రపంచంలోని అనేక స్కూళ్ళలో కొడుతున్నారు. కొడుతున్నది ఎవరై అంటే, శరణార్థులుగా వచ్చినటువంటి సిరియా వాడు, ఆఫ్ఘనిస్తానుడు, బంగ్లాదేశుడు, పాకిస్తానోడు. వాడిని కొడుతున్నాడు మనకెందుకులేని మనం చూస్తే రేపొద్దున మనల్ని కొడతాడు. ఎందుకంటే వాళ్ళని కొడుతున్న ఇస్లామిక్ శక్తులే రేపొద్దున హిందువులకు కూడా శత్రువులుగా తయారు చేస్తున్నారు. ప్రపంచమంతా యూదుల పట్ల ఎట్లయితే శత్రువులు తయారు చేశారో హిందువుల పట్ల అట్లా శత్రువులుగా తయారు చేస్తున్నారు. కాబట్టి ఈ చీకటి శక్తుల విషయంలో మనం అప్రమత్తంగా ఉండి మన వెలుగేంటో వాళ్ళకి చూపించకపోతే ప్రమాదం.